నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తుని వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత, ఇరు వర్గాలను నిలవరించిన పోలీసులు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికపైన ఉత్కంఠ, సమయం మించిపోతున్నా రాని వైసీపీ కౌన్సిలర్లు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొంటే ఇబ్బందులే, వివరాలు తెలిసేలా యాప్ రూపొందిస్తున్నామన్న మంత్రి నారాయణ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 850 గ్రామాలకు నిలిచిన తాగునీరు బకాయిలు చెల్లించలేదని శ్రీరామ్రెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమ్మె. భారత్ మార్కెట్లోకి టెక్ దిగ్గజం టెస్లా అడుగులు సుగమం, ఢిల్లీ ముంబైలో ఉద్యోగ నియామకాలకు ప్రకటన. పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నిక వేళ తునిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. పోలీసుల జోక్యంతో వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గారు. తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో కీలక మలుపులు తీసుకుంటోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఉదయం టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే కౌన్సిలర్లను రాకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఎన్నిక జరగకుండా వైసీపీ చేస్తోందని, కౌన్సిలర్లను వైసీపీ చైర్మన్ నివాసంలో రహస్యంగా నిర్బంధించారంటూ మండిపడుతున్నారు. ఎన్నికకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ఓటమి భయంతోనే వైసీపీ ఎన్నికకు రాకుండా డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ కౌన్సిలర్లలో ఎక్కువ శాతం తమకే మద్దతిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకే వైసీపీ కౌన్సిలర్లను దాడిశెట్టి రాజానే కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కూడా లేదా అని ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్లేందుకు యత్నించడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా కట్టుదిట్టం చేశారు. మరోవైపు చలో తునికి అనుమతి లేదంటూ వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు. తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నికకు 28 మంది కౌన్సిలర్లు హాజరు కావాల్సి ఉంటుంది. కోరానికి కనీసం 14 మంది హాజరు కావాల్సి ఉండగా ఇప్పటికే టీడీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు సమావేశం లోపల ఉన్నారు. మరో 4 కౌన్సిలర్లు హాజరైతే కోరం ప్రకారం ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. ఉపాధ్యక్ష ఎన్నిక 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. అయితే ఇంకా వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరం సరిపడదు. ఇప్పటికే సమయం దాటిపోవడంతో ఎన్నిక మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ దాడిశెట్టి రాజా గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం జరిగింది. అప్పుడు ఈ నియోజకవర్గంలో చాలా అన్యాయాలు దౌర్జన్యాలు చేయడం జరిగింది. ఆ అన్యాయాలు దౌర్జన్యాలు తగ్గట్టే ప్రజలందరూ కూడా యనమల దివ్య గారిని సుమారు 16,000 మెజార్టీతో ఇక్కడ నెగ్గించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా చాలా ఉక్రోషంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉండడం, ఆ రోజు నుంచి గెలిచిన 8 నెలల్లో కూడా ఈ తుని నియోజకవర్గంలో విపరీతంగా 40 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడం, ఈ అభివృద్ధిని ఆకాంక్షించి అభివృద్ధిని సుస్వంతంగా మనం కూడా అభివృద్ధి చేయాలని అధికార పార్టీకి సపోర్ట్ తోటి సుమారు 16 మంది కౌన్సిలర్లు మా పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజున ఆ చేరిన కౌన్సిలర్లని చాలా మందిని 11 మంది వరకు ఉంటే ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళు 3 రోజుల బట్టి నుంచి కూడా దాడిశెట్టి రాజా గారు స్వయంగా క్యాంప్ నడిపి కిడ్నాప్ చేయడం జరిగింది. ఎందువల్లంటే వాళ్ళని స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటేసుకున్నట్లయితే వాళ్ళు కూడా మా పార్టీకి అనుకూలంగా చేయలేతడం జరుగుతుంది. ఆ ఓడిపోతామన్న ఉద్దేశంతో ఆ భయంతో వీళ్ళని కిడ్నాప్ చేసి ఓటు వేసుకోవడానికి కూడా రానవట్లేదు. ఏంటి కిడ్నాప్లు ఇంకా అని గవర్నమెంట్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇటువంటి మీరు కిడ్నాప్లు ఏంటి దౌర్జన్యాలు ఏంటనేసి తెలుగుదేశం కేడర్ అంతా కూడా చాలా ఆగ్రహంతో ఉంది. అందులో భాగంగానే వాళ్ళే హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా సరే 250 మందిని బందోబస్తుని ఏర్పాటు చేశారు. మీరు బందోబస్తు ఉండి మేము ఉంటాం దగ్గరుండి సహకరిస్తాం అని చెప్పినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఆ కౌన్సిలర్లు ఎందుకు బయటకు విడిచిపెట్టట్లేదు అనేసి మా కేడర్ అంతా కూడా ఇలా ఆగ్రహంతో పోలీసుకి సహకరించి మీ మీడియా కూడా సహకరిస్తుంది.
తునిలో పరిస్థితులను మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, ఇక్కడ తునిలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో అధికారులు పూర్తిగా ఎన్నికల సంఘం పరిశీలకులతో ఇక్కడ ఏర్పాట్లు చేసినప్పటికీ అయితే ఎన్నిక ఇప్పటి వరకు హాజరు కాలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటికి రావడంతో తెలుగుదేశం శ్రేణులు అడ్డుకున్నాయి. 12 గంటల వరకే సమయం ఉంది. ఇప్పుడే తెలుగుదేశం మద్దతుదారులు కూడా మనం బయటకు వచ్చిన పరిస్థితి కూడా చూడవచ్చు. ఇదే పురపాలక సంఘ కార్యాలయం. ఆ లోపల మొత్తం తెలుగుదేశం మద్దతుదారులందరూ కూడా ఒక్కసారిగా సమయం అయిపోవడంతో బయటకు వచ్చారు. ఇంకా ఇది ఎప్పుడు వాయిదా వేస్తారు, సమయం ఎప్పుడు ప్రకటిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు ఇక్కడే మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లోనే 17 మంది మద్దతుదారులు ఉన్నారు, కౌన్సిలర్లు, తమ పార్టీకి సంబంధించిన వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళంతా కూడా అక్కడే ఆ ఇంట్లో ఉన్నారు. తెలుగుదేశం శ్రేణులంతా మొత్తం ఇక్కడికి పూర్తి స్థాయిలో మోహరించున్నాయి. ఇంకా 7గురు మద్దతు ఉన్నారు, మాకు మద్దతు తెలుపుతారు. 15 మంది ఓటు వేస్తే మెజారిటీ ఎవరుకుంటే మా పార్టీ తరఫున గెలిచే అవకాశం ఉంది. 10 మంది మా వైపు వచ్చారు. అలాగే ఎమ్మెల్యే దివ్య కూడా మాకు ఓటు ఉంది. మొత్తం 11 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకొక 4 కోసం మేము 7గురు అయితే మద్దతు తెలిపారు. వాళ్ళని స్వేచ్ఛగా వదలనీయకుండా ఇబ్బందులకు గురి చేశారు. మొత్తం లోపల నిర్బంధించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గతంలో లాగా ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడైతే వాళ్ళు బయటకు వస్తారా అనేది ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఇక్కడే ఉత్కంఠగా నిల్చున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు స్వేచ్ఛగా ఓటేసేందుకు అవకాశం కల్పించాలని చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు. ఈ తుని మున్సిపాలిటీలో ఎప్పుడు కూడా ఇంత భయంకరంగా వాతావరణం ఎప్పుడు చూడలేదు. ఇంతమంది జనాలతోటి ఎవరు స్వచ్ఛతంగా ఓటేద్దామని వస్తుంటే వాళ్ళందరినీ కలిసి లోన్ పడి 17 మంది ఉన్నారు, 17 మంది ఉన్నారు, మేము ఉన్నాం, మేము నెగ్గుదాం అంటారు తప్ప ఓటేనాక తీసుకొస్తలేదు. మరి 17 మంది ఉన్నప్పుడు వాళ్ళు భయమేటి వచ్చి ఓటేయించవచ్చు కదా. కౌన్సిలర్లు వెళ్ళి కూర్చుంటామంటే వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేసుకుంటే తాళం పెట్టుకుంటున్నాడు. 17 మంది ఉన్నారు, 17 మంది ఉన్నారు, ఓటు వేసుకుంటే తెలుస్తుంది కదా వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది. వైసీపీ కౌన్సిలర్లు అందరూ టీడీపీకి మద్దతు పలుకుతుంటే వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి ఒక రూమ్లో దాచేసి వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్న దాడిశెట్టి రాజా గారండి. వాళ్ళు అంతటా వాళ్ళు వచ్చేస్తే హ్యాపీగా ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందండి. వాళ్ళందరినీ మభ్యపెట్టి దౌర్జన్యంగా లోపల దాచిస్తాడండి దాడిశెట్టి రాజా గారు. వీళ్ళందరినీ వదిలేస్తే మాకు మద్దతు పలకడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం శ్రేణుల అభిప్రాయాలు ఖచ్చితంగా నిర్బంధించారు, కిడ్నాప్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని తేలిగ్గా స్వేచ్ఛగా వదిలేస్తే వారంతా కూడా ఓటేస్తారని చెప్తున్నారు. అయితే పురపాలక సంఘ కార్యాలయంలో తెలుగుదేశం మద్దతుదారులు లోపలికి వెళ్ళారు. కౌన్సిలర్లు 10 మంది కూడా బయటకు వచ్చేశారు. వారంతా మనం చూడవచ్చు. సమయం అయిపోయింది. వాయిదా వేశారా, రేపు ఎప్పటికి వాయిదా వేశారనేది కూడా ఇంకా అధికారులు ప్రకటించాల్సి ఉంది. అయితే అధికారులు దీనికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు అట్లాగే రాష్ట్ర అధికారులతో కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ గడువు ఎప్పుడు ప్రకటిస్తారనేది కూడా తేలాల్సి ఉంది. దీనిపై తెలుగుదేశం శ్రేణులు ఇక్కడంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళని స్వేచ్ఛగా ఓటేయాలి, మాకు అధికారం ఉంది, అండదండలు ఉన్నాయి, మద్దతు ఉందని చెప్తున్నారు. కానీ వాళ్ళని ఓటేసేందుకు మాత్రం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నిర్బంధించారు, వాళ్ళని కిడ్నాప్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు. గతంలో చాలా ఆయన అరాచకాలు చేశారు. తునిలో మంత్రిగా ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారని కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. ఒకప్పుడు తెలుగుదేశంకి తుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కంచుకోటగా ఉంది. మాజీ మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణ ఇక్కడి నుంచి చాలాసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత దాడిశెట్టి రాజా ఇక్కడ గెలిచి వైఎస్ఆర్సీపీ తరఫున మంత్రిగా కూడా గత జగన్ ప్రభుత్వంలో కొనసాగారు. ఆ పరిస్థితుల్లో తునిలో చాలా గొడవలు, ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డి గతంలో అలో కాపు చలో తుని అని పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా గొడవలు జరిగాయి. ఏకంగా రత్నాచల ఎక్స్ప్రెస్నే దగ్ధం చేసిన పరిస్థితి తునిలో ఉండటంతో ఈసారి ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్దాపురం, కాకినాడ డిఎస్పీల ఆధ్వర్యంలో 250 మందికి పైగా పోలీసులు మోహరించున్నారు. ఏ విధమైన అల్లర్లు జరగకుండా ఇప్పటివరకు పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారనేది మళ్ళీ
అధికారులు ప్రకటించాల్సి ఉంది. సజావుగా వాళ్ళని వదిలేస్తే 7 అయితే మద్దతు ఇస్తారు. ఉపాధ్యక్ష ఎన్నికల్లో మేము గెలుపొందుతామని కూటమి తరపున తెలుగుదేశం నాయకులు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంకా కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే ఆసక్తికరంగా తునిలో పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నిక మారింది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. తుని పురపాలక ఉపాధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. కోరం లెక్క ఎన్నిక వాయిదా వేస్తున్నామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నెల్లూరు జిల్లాలోని అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, టేకు, గంధం చెట్లు అక్రమంగా కొట్టి తరలిస్తున్నారు. సిపిఐ నాయకులతో పాటు అగ్రిగోల్డ్ బాధితులు భూముల పరిశీలనకు వచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా వరికంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో ఉన్నాము. అగ్రిగోల్డ్ సంబంధించిన ఈ భూములలో గత కొంతకాలంగా కూడా భారీ ఎత్తున ఈ జామాయిలు చెట్లను నరికివేయటం జరుగుతుంది. అక్రమంగా నరికివేస్తున్న ఈ జామాయిలు సంబంధించిన ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా ఇక్కడ వచ్చిన్నారు. ఈ పొలాల్లో సంబంధించి వారు ఎలా ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా కూడా అధికారులకు ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చున్నారు. దీని మీద ఫిర్యాదు కూడా చేసినప్పటికీ అధికారులు ఎటువంటి చలనం లేదు. కానీ గత 2-3 నెలలుగా ఈ అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఎవరు కూడా స్పందించకపోవడంతో దీని మీద ఇప్పుడు సిపిఐ రాష్ట్ర నాయకులతో పాటు అగ్రిగోల్డ్ సంబంధించిన బాధితులు, అగ్రిగోల్డ్ రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారు ఇక్కడ నిరసన తెలుపుతూ ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. అసలు అగ్రిగోల్డ్ సంబంధించిన వారి డిమాండ్లు ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అగ్రిగోల్డ్ సంబంధించిన రాష్ట్ర నాయకుడు తిరుపతి గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు తిరుపతిరావు. నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన తర్వాత మా పోరాటాల ఫలితంగా ఆనాటి ప్రభుత్వం దరిదాపుగా 16,000 ఎకరాల భూములను అటాచ్ చేయడం జరిగింది. నెల్లూరులోనే ఒక 3,350 ఎకరాల దాకా అటాచ్మెంట్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం నిలబడ్డటువంటి స్థలం ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని కనియంపాడు అనేటువంటి గ్రామంలో ఉన్నాం. మనం నిలబడ్డటువంటి ఈ స్థలంలో ఒక 150 ఎకరాలు అగ్రిగోల్డ్ ఉన్నాయి. మాకు 5వ తేదీ నాడు మీడియా ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కొట్టేస్తున్నారని తెలిసినప్పుడు మేము కొంతమంది తర్వాత సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శి దామా అంకయ్య గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము చూసినటువంటి పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ అప్పటికే కొన్ని చెట్లు కొట్టేసుకోవడమే కాకుండా గుట్టలుగా చెట్లు వేస్తున్నాయి, ఇక్కడే పడున్నాయి. నిదానంగా వరి కట్ చేసినటువంటి వాటి తోలు తీసే యంత్రాలతో కూడా తోలు తీసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. మాకు తెలిసి ఇక్కడ ఒక్కొక్క ఎకరాకి 30 నుంచి 35 టన్నుల కలప వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఆ రేటు మనం చూసుకుంటే 10 కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడి నుంచి తరలించబడింది అని మాకు అర్థమైంది. మేము ఇక్కడి నుంచి నేరుగా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక రిపోర్ట్ ఇచ్చి ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఈ సమస్యలో కూలి చేసుకునేవాళ్ళు, బిచ్చగాళ్ళు, వంట పని చేసుకునేవాళ్ళు ఇట్లా బేదలు కట్టుకున్నటువంటి సంపద సార్ ఇది. ఆల్రెడీ దోచుకుపోయింది కాస్త దోచుకుపోయారు. ఇంకా దరిదాపుగా 30-40 లక్షల రూపాయలది కొట్టేసి అది ఉంది, దాన్ని కాపాడమని ఆయన అడిగాం. చూస్తానన్నాడు కానీ స్పందన ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెప్పించుకోవాలి. దాంతోపాటు ఒక ఎంఆర్ఓ, ఒక ఎస్ఐ స్థానిక పరిస్థితి ప్రాపర్టీ ఉంది, దాన్ని మీరు అటాచ్మెంట్లో తీసుకోండి, దాన్ని కాపాడండి అంటే చేతులు నలుపుకున్నారు తప్ప స్పందించకపోగా సిఐడి రాష్ట్ర కార్యాలయం నుంచి మా కంప్లైంట్ వస్తే తప్ప మేము స్పందించము అంటే ఆయన ఎంఆర్ఓకు ఉండే బదులు బరగొడ్లు కాసుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కూలి పని చేసుకోవచ్చు.
అలాగే ఎస్ఐని అడిగితే అసలు ప్రైవేటు మీరు కంప్లైంట్ ఇస్తే నేను ఎలా తీసుకుంటానండి, అది సిఐడి వాళ్ళు ఇవ్వాలని చెప్పి ఎస్ఐ చెప్పాడు. అటువంటి బదులు ఆ ఉద్యోగం ఎందుకు వాళ్ళకి? అంటే వీళ్ళ మీద బలమైన ప్రెజర్, వెనక అదృశ్య శక్తి ఎవరో ఉన్నారు. ఇంతకుముందు కూడా కనిగిరి నియోజకవర్గంలో 100 కోట్ల తోటలు గత ప్రభుత్వ కాలంలో ఇదే ప్రాంతంలో కొట్టుకెళ్తే అప్పుడు దాని వెనక కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇవాళ ఈ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆస్తులన్నింటినీ గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 45 రోజుల్లో అటాచ్ చేసి రక్షించారు కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని ఈ బాధితులందరూ కూడా న్యాయం చేయమని, ప్రభుత్వ రూపాయి అవసరం లేదు, కంపెనీ ఆస్తులతో పూర్తిగా వడ్డీతో సహా ఇవ్వచ్చని చెప్పాం. కానీ కింద ఈ విధంగా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. దీని నుంచి ప్రభుత్వం స్పందించాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి, ఆస్తులు రికవరీ చేయాలి, బాధ్యులు ఎవరో అరెస్ట్ చేయాలి, ఇక్కడ సరైనటువంటి అధికారులు కూడా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు ఏమేమి పోరాటం చేశారు? అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్ముకుంటున్నారని తెలిసిన తర్వాత ఈ నెల 5వ తారీఖున అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలన అనంతరం ఎంఆర్ఓ గారిని కలిసి ఆయన సోద్యం చూస్తున్నాడు. మేము అడిగేది ఒకటే, ఈ సందర్భంగా గవర్నమెంటు అనేక అగ్రిగోల్డ్ బాధితుల పోరాట ఫలితంగా కోర్టు వారు గవర్నమెంటు సిఐడికి ఈ ఆస్తిని అప్పచెప్పారు. అంటే ఈ ఆస్తిని కాపాడే బాధ్యతని సిఐడికి అప్పచెప్పారు. అలాంటి సిఐడి అంటే ఎక్కడ ఏం జరిగిన చీమ కింద పోయినా పట్టుకోగలమనే సమర్థత కలిగిన అధికారులు ఉండి కూడా ఏమాత్రం స్పందన లేదంటే ఇంతకంటే అదేమో నీచమైన పని మరొకట్లేదు. అలాగే యథేచ్ఛగా ఏదైనా ఒక కర్ర ఎత్తుకొని పోతా ఉంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు రైతులు ఏడ నీళ్ళల్లో ఉంటే. కానీ దాదాపు 30 కోట్ల పైగా కర్ర ఎత్తుకొని పోతుంటే ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు కానీ స్పందన లేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు వేయడానికి పోతే ఎస్ఐ భయపడి పరారైపోతున్నాడు. అందువల్ల 5వ తారీఖున మేము ఎంఆర్ఓని కలిసి మీరు కంప్లైంట్ ఇస్తున్నాము, ఈ కంప్లైంట్ తీసుకొని మీరు కేసు కట్టమని అడిగాము. ఆ విధంగా కట్టకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పాము. ప్రత్యక్ష కార్యాచరణకు అయితే అవసరమైతే అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి ఈ కర్రను మేము కూడా నరకడానికి ఏమాత్రం వెనక్కి తగ్గమని చెప్పాము. వెంటనే ఆయన కంప్లైంట్ ఇస్తానని చెప్పాడు. తర్వాత మా రాష్ట్ర నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, తిరుపతిరావు గారు కలిసి పై అధికారులు కలిసిన తర్వాత స్పందన వచ్చింది. సిఐడి అధికారులు వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొంత ఇది జరిగింది. అయితే మేము చూసినప్పుడు కొన్న దానికంటే ఇప్పుడు కర్ర ఇంకా ఎక్కువ కూడా పోవడం జరిగింది. దీని మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే కలిగిరి మండలం దోబగుంటలో ఎర్రచందనాన్ని కూడా యథేచ్ఛగా ఎత్తుకోపోతున్నారు. అది కూడా అగ్రిగోల్డ్ బాధితులదేను. దాన్ని కూడా పోత పరిశీలించి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాపాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో దీనికి సిఐడి విచారణను కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు కొనసాగుతున్న పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం రావడంతో దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పి కూడా ఇక్కడ దీనికి అగ్రిగోల్డ్ సంబంధించి ఇక్కడ కస్టమర్లు అడిగి తెలుసుకుని ఎలాంటి నష్టం జరిగింది? నేనేం మాట్లాడలేదు, రైతులం కదా సార్. నమస్కారం అండి. గత ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు, ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ అగ్రిగోల్డ్ బాధితుల మీద పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏదన్నా మేము నిరసన దిగితే మా మీద బలప్రయోగం చేసి అరెస్టులు అయితే చేశారు, కానీ మాకైతే న్యాయం చేయలేదు. ఇప్పుడు కన్నా స్పందించి చేస్తారా చేయరా ఒక మాట చెప్పండి, లేదంటే మమ్మల్ని చేసుకోమంటే మేము సిద్ధంగా ఉంటాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి 12 గంటలకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల పంప్ హౌస్ వద్ద కార్మికులు మోటార్లను నిలిపివేశారు. నీటి పంపింగ్ ఆగిపోవడంతో 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కార్మికులకు 10 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 30 నెలలుగా బకాయి పడ్డ పీఎఫ్ మొత్తాలను వెంటనే జమ చేయాలనేది కూడా వీరి ప్రధాన డిమాండ్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు 600 మంది కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం కళ్యాణదుర్గంలో ఉన్నాం. కళ్యాణదుర్గంలో ప్రధానంగా ఉండే పంప్ హౌస్ ఇది. ఇక్కడి నుంచి ఈ కళ్యాణదుర్గం పంప్ హౌస్ నుంచి 600
దాదాపు 250 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతూ ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మనకు సమ్మెబాట పట్టిన కార్మికులు మనతో ఉన్నారు. కార్మికులను అడిగి తెలుసుకుందాం. వీళ్ళ ఆందోళనకు, వీళ్ళ సమ్మెకు కారణాలు ఏంటి ప్రధానంగా చెప్పండి. సార్, నేను పిఏబిఆర్ డ్యామ్ నందు పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. మేము 14 సంవత్సరాలు పనిచేస్తున్నాం. 630 గ్రామాలకి వాటర్ వదులుతున్నాం. అయితే మాకు ప్రతిసారి వేతనాలు కానీ పిఎఫ్ కానీ సాధించుకోవాలంటే ప్రతిసారి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి సమ్మె చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా, టీడీపీ ప్రభుత్వమైనా, వైఎస్ఆర్ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వాలు వచ్చినా మా కార్మికుల పొట్టకొట్టే ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లే, అధికారులే తయారవుతున్నారు. కానీ మాకు మంచి చేయాలనే ఈ కూటమి ప్రభుత్వమైనా వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మంచి చేస్తామని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ సమ్మె చేపడుతున్నాం. కానీ మా కార్మికులకు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రధానంగా డిమాండ్లు ఏంటి? సార్, మేము గత అర్ధరాత్రి నుంచి, ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టడం జరిగింది. మాకు 6 నెలల జీతాలు, 30 నెలల పిఎఫ్ బకాయిలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్ 18,000 ఇచ్చేవారు. ఈ ప్రస్తుత కాంట్రాక్టర్ శివశంకర్ రెడ్డి గారు మాకు కళ్యాణదుర్గం, రాయదుర్గానికి గత ఫిబ్రవరి నెల నుంచి కొనసాగుతున్నాడు. ఆయన మాకు 2,500 రూపాయలు మా జీతంలో నుంచి కోత విధించడం జరిగింది. పిఎఫ్లు కూడా సరిగా కట్టకుండా కార్మికులను కూడా తొలగించడం జరిగింది. కొంతమంది కార్మికులను తొలగించి వారికి అనుకూలమైనటువంటి కార్మికులను పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్మికులను మాకు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. మాకు రావాల్సినటువంటి 18 నెలలు 6 నెలల జీతాలు, 30 నెలలు పిఎఫ్ బకాయిలు చెల్లించాలి. చెల్లించే వరకు మేము అనేకమైన సార్లు కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకు మెమరాండం ఇచ్చాము. ఇచ్చినప్పటికి కూడా సమస్యలు పరిష్కారం కానందున ఈ సమ్మె చేయాల్సి వచ్చింది. అన్న, మీరు చెప్పండి. చాలా ఏళ్లుగా ఈ కార్మికుల సమస్యల మీద మీరు పోరాడుతున్నారు. అసలు ప్రధానంగా ఏమేమి డిమాండ్లు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గత ప్రభుత్వం ఒక క్యూసిక్ఏ కమిటీ అని వేసి కార్మికుల సంఖ్యను కుదించాలి, లీటర్ బేస్ విధానం పెట్టాలి అని చెప్పేసి అశాస్త్రీయమైన పద్ధతుల్లో, తర్వాత పంప్ హౌసుల్లో 3 షిఫ్ట్లు కాకుండా 2 షిఫ్ట్లు చేయలేదు. ఇది ప్రధానమైనటువంటి కార్మికులకు సంబంధించిన సమస్య చేయడం అనేది. గత ప్రభుత్వంలో దీన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైతే మాకు అందుబాటుగా ప్రజలందరికీ నీలకంఠాపురం శ్రీరామరెడ్డి వాటర్ వర్క్స్ ఈ సంస్థ ఉందో దీన్ని దాదాపు కొలాప్స్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆలోపు ఆ ప్రభుత్వం పోయింది. అందుకని ఇప్పుడు మంచి ప్రభుత్వంగా, లేకుంటే కూటమి ప్రభుత్వంగా వచ్చింది. తక్షణం స్పందించాలి. కార్మికుల వేతనాలు 6 నెలల వేతనాలు, 30 నెలలు ఇవి ఉన్నాయి. వాటిని తక్షణం పరిష్కరించాలి. కార్మికుల్లో ఒక స్థైర్యాన్ని నింపాలి. మేము కార్మికులను తొలగింపము. గత 14 ఏళ్ళ పనిచేస్తున్నటువంటి కార్మికులను తొలగించమనేటువంటి భరోసా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనది వచ్చినప్పుడు మాత్రమే మేము ఆ సమ్మె ఉపసంహరించడం అనేది జరుగుతుంది. అంటే ఈ సమస్యను మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా కార్మికులు? ఇదే ప్రభుత్వం తీసుకుపోవాలని మేము 2 సార్లు ఆయన మినిస్టర్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గరికి మేము ప్రయత్నం చేశాము. అక్కడ ఎవరు ఉండరు. ఆయనతో ఇంటర్వ్యూనే మాకు దొరకలేదు. ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ ఢిల్లీ పోతున్నాడు లేదని మేము ప్రయత్నం చేశాము. ఆఖరికి 2 సార్లు అక్కడే ఆయన ఆఫీస్ ఉంది మంగళగిరిలో, ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చేగువేరా, నేను విప్లవకారుని, ఆవేశంగా మంచిదే. కానీ ఇక్కడ ఆచరణ చూస్తే ఇంతవరకు కార్మికులు మా దృష్టికి ఈ సమస్యలను 6 నెలల జీతాలు లేవు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య. ఇక్కడ మేము ప్రధానంగా చేస్తున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైన పరిస్థితిలోనే ఉన్నారు. మరి కార్మికులు వేతనాలు రాలేదు 6 నెలలు, మరి 30 నెలల పిఎఫ్ కట్టలేదు. మరి ఎటువంటి చర్యలు తీసుకున్నాడు అంటున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదైనా సినిమా ఫీల్డ్కి వేసింటే సరిపోయిందేమో. మరి ఇది ప్రజలకు నిత్యం ఉన్నటువంటి గ్రామీణ శాఖ మంత్రిగా తక్షణం చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారైనా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. కార్మికులుగా మీకు కాంట్రాక్టర్ల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో నియమితమైన కాంట్రాక్టర్లు కొంతమంది మిమ్మల్ని బెదిరిస్తున్నారని కార్మికులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది? వీళ్ళు కాంట్రాక్టులుగా మమ్మల్ని బెదిరించి మీరు ఏదైనా జీతాలు కానీ ఏమన్నా అడిగినారనుకో, లేదా ధర్నాకు పోయినారనుకో, అక్రమంగా కేసులు పెడుతున్నారు మా మీద. ఊరికే వాళ్ళే మోటార్లు అనుభవం లేకున్న వ్యక్తులు ఆన్ చేయడమేమి, ఆన్ చేసిన తడులో పగిలిపోతున్నాయి. పగిలిపోతే మాకు ఉరుకొండలా కానీ అక్కడక్కడ వెళ్ళి మా మీద కేసులు పెడుతున్నారు. అదే ఈఎస్ఐ కానీ ఇటు ఏటివన్నా మేము అడిగినా కూడా ప్రతిదానికి మాకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి అంతా ఒంటివైపు శివశంకర్ రెడ్డి అని ఒంటివైపు నశించి ఇది చేస్తున్నారు. ఓకే, చెప్పండి. అసలు ప్రధానంగా ఏ సమస్యల మీద ఈరోజు సమ్మె బాట పట్టారు? గతంలో సమ్మె చేశాము. గతంలో కూడా సమ్మె సందర్భంగా మోటార్లు ఆఫ్ చేయడానికి మామూలుగానే యథావిధిగా ఆఫ్ చేశాము. కాకపోతే ఇక్కడ 1000 మీటర్ల హైట్ ఉంది. అక్కడ నుంచి వాటర్ రిటర్న్ వస్తాయి. దానికి నాన్ రిటర్న్ వాల్వ్ అనే ఒక వాల్వ్ లేనందువల్ల పైప్ పగులుపడం జరిగింది. అలాంటి విషయాలను
గత ప్రభుత్వంలో మేము వాళ్ళు స్పందించలేదని డి శ్రీనివాసులు గారు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఒక 5 మంది కార్మికులపైన తప్పుడు కేసు పెట్టారు. ఆ కేసుని ఇప్పటికైనా ఎత్తేసి మా కార్మికులపైన ప్రతి నెల జీతాలు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ కుటుంబ ప్రభుత్వమైన మాకు కార్మికులకు అండగా ఉండి ప్రతి నెల వేతనాలు ఇచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఇది అంటే గత వైసీపీ ప్రభుత్వంలో మారిపోయిన కాంట్రాక్టర్లు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో నియమించిన కాంట్రాక్టర్లు వీళ్ళ నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కార్మికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ జీతాలు కానీ వీళ్ళ పీఎఫ్ను జమ చేసే విషయంలో కూడా వీళ్ళు నోరు మెదిపి అడగడానికి లేకుండా ముఖ్యంగా ఈ కళ్యాణ్ దుర్గం సంబంధించిన కాంట్రాక్టరు ఈ కార్మికులను బెదిరిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ కార్మికుల వేతనాలు హిందూపురం సంబంధించి 10 నెలల వేతనాలు రావాలని, కళ్యాణ్ దుర్గం సంబంధించి 6 నెలల వేతనాలు రావాలని, దీనికి తోడు 30 నెలల పీఎఫ్ డబ్బులు కూడా బకాయి పడ్డారంట. ఈ డబ్బులు కూడా వెంటనే పీఎఫ్కు జమ చేయాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఓ టు స్టూడియో.